ఎస్ గీ యొక్క ముచ్చట తెలంగాణలో మాట్లాడుకుంటాం కదా, అరే భలే ఉన్నాయిరా ముచ్చట్లు అనేసి. ఇది కూడా తెలంగాణ ప్రజలు బాగా తెలుసుకోవాలి. అంటే మీకు తెలియదని కాదు, కానీ దాని వెనుకున్న పరమార్థం కూడా తెలుసుకుంటే ఒక్కసారి 2-3 ఏళ్ళు వెనక్కి పోతే రేవంత్ రెడ్డి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, తొడలు కొట్టాలు, మీసం మెలేడాలు ఏ రకంగా ఉన్నాయో చూసినాం కదా. అది ముఖ్యంగా ఎవరి మీద అంటే నేను పూలమ్మినా పాలమ్మినా అనే మల్లారెడ్డిని ఏ రకంగా సవాల్ ఇసిరిండు. ఆ మాటలు గుర్తు చేయాలంటే కొంచెం నాకు ఇదవుతుంది. ఎందుకంటే అన్ని మాటలు, అన్ని బూతులు ఎత్తుకోవచ్చు మీరు. అందులో ఏం చేసిరు అయ్యా ఫైనల్గా అంటే ఆయన ఏం చేసిరు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అక్రమాలు చేసిరు, అన్యాయాలు చేసిరు, కోట్ల కొద్ది పైసలు మింగిరు, తిమింగిలాలంటారు, అదంటది. అందులో భాగంగా మల్లారెడ్డిని ఎంతగానం టార్గెట్ చేసిరు, 100 ఎకరాలు తిన్నాడు అనేసి. మళ్ళీ అలా పార్టీలో ఉన్న మైనంపల్లి హనుమంతరావు కూడా ఉన్నాడు. నేను దొంగల్ని, గజ దొంగల్ని మా పార్టీలోకి తీసుకోమో, నువ్వు ఒకవేళ మా పార్టీలోకి రావాలంటే మేము చెప్పింది చెయ్యాలి. నువ్వు ఏదైతే 100,000 ఎకరాలు కబ్జా చేసినావో ఆ కబ్జా చేసిన భూముల్ని పేదలకు వంచియాలి అన్నావు. మరి ఇలా కబ్జాలు చేసిన భూమిని పేదలకు వంచి ఇచ్చిరా, మరి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిరా? ఇదైతే వాస్తవం తెలవాలనా వద్దా? మీరే కదా అన్నది, ఎవరో కాదు. మీరే అంటే దొంగ అని, మళ్ళీ మీరే ఈరోజు దొర అంటే ఎట్లా కుదురుతుంది? ఇంకా విషయం ఏందయ్యా అంటే పాపం ఏం చేసిన ఎట్లా ఉన్నాడు చూడు మన మల్లన్న. ఇక మీరు ఇట్లా చేసిరు, నాకు దిక్కు లేనట్టుగా వచ్చినా నేను కప్పాలనా వద్దా అన్నట్టుగా చూడు. జర్ర ఏడన్నా మన మల్లన్న ముఖంలో ఏడన్నా గింత సంతోషం కనపడుతుందా? అరే నేను అధికార పార్టీలోకి పోతా, నాకేమైనా మంత్రి గింతలు ఇస్తారేమో అని ఏమన్నా ఏడన్నా కనబడుతుందా? ఇక ఏం చెప్పిండు, కాలేజీ కూల్చినాం మల్లన్నని తెచ్చుకున్నాం. మరి రేవంతా మజాక కదా బాగా తొడలు కొడతాడు కదా. నిజమే అబ్బా, రేవంత్కున్నంత గడ్స్ ఎవరికి లేవని చెప్పాలి. ఎట్లా లేకపోతే మనకి మళ్ళీ బఫర్ జోన్లో కట్టిండని కట్టిండు అనేసి. మరి మీ దగ్గరకు వస్తే మరి బఫర్ జోన్లు కావా? ఇప్పుడు కనీసం ఒక సమయమో వ్యవధో, మరి చదువుకునే పిల్లలు ఉన్నారు, వెనక ముందు ఆలోచిద్దాము, దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఛాన్స్ ఏమైనా చూద్దామా లేకుండా. సో ఇవన్నీ బఫర్ జోన్లో ఉన్నాయి. అవి అదే చెరువులు ఇవన్నీ కూడా ఎన్క్రోచ్ చేసినవి. మంచోడు అబ్బా, రేవంత్ రెడ్డి ఎంత మంచోడు, చూసినా వచ్చిండు ఫటాఫట్ మల్లారెడ్డి సంగతి చూసిండు అన్నారు. మరి అంత బాగానే ఉంది, నువ్వు చాలా తెలివికన్లోనే అంటారు. మరి నువ్వు చాలా కితాబ్ ఇచ్చుకుంటావు కదా, నేను అసలు ఒక్క అడుగు వాళ్ళేస్తే నేను 100 అడుగులు ముందుకేస్తా అంటావు కదా. మరి నీ అడుగు ఎక్కడ పోయింది? పాపం అట బట్టి విక్రమార్క కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేపు వాళ్ళ ఇలాకాలో వాళ్ళు మరి ఎంపీ సీట్లు గెలిస్తే నా సిట్టింగ్ స్థానము నేను గెలవకపోతే రేపు నా పరిస్థితి ఏంది? నాకు ముందున్న సీటు బరాబర్ పీక్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఏంది? పాపం మల్లారెడ్డి మీద ఎన్ని అగసాట్లు పెట్టినా ఆయన కబ్జాకోర్ అన్నారు, 100 కోట్లు తిన్నాడు అన్నాడు, 1000 కోట్లు తిన్నాడు అన్నాడు, ఇవన్నీ చెప్పారు. కాలేజీలు పెట్టిండు, యూనివర్సిటీలు పెట్టిండు, అన్నీ కూడా అక్రమంగా సంపాదించిండు, ఫీజులు అనేది దండిగా వసూలు చేసిండని చెప్పారు. ఇక ఆడ ఉంటే మల్లారెడ్డి మరి వాళ్ళ పాపం వాళ్ళ కొడుకును పోటీ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే పోయినసారి ఈయన ఆడ కొడంగల్లో ఓడిపోయి వీడికి వచ్చిండు. ఎందుకు? సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు, నన్ను ఎట్లాగైనా హక్కున చేర్చుకుంటారు, నాకు రాజకీయ భిక్ష పెట్టకపోతారా, ఇంత బొచ్చల బొమ్మరా వేయకపోతారా అనేసి వచ్చినాక కూడా ఏమైంది? ఆఖరికి నిన్నంత సునాయాసంగా ఏం గెలిపించలే మల్కాజ్గిరి ప్రజలు, సుక్కలు చూపించారు. ఎవరి రూపంలో? మల్లారెడ్డి రూపంలో, మీన్స్ మల్లారెడ్డి అల్లుడు రూపంలో చుక్కలు చూపించారు. ఏ రౌండ్కి ఆ రౌండ్. ఈరోజు ఎవరైనా ఒక్కసారి వీడియోలోకి పోతే రౌండ్కి లెక్కింపులో ఎంత ఉత్కంఠ ఉందో చూసుకోవచ్చు. సో మొత్తానికి అదృష్టం ఏడో చోట ఉంది కదా, ఇలా సీఎం అయ్యే రాతుంది కాబట్టి ఆ ఎలక్ట్ను సావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచినావు. నిజంగా మల్కాజిగిరి ప్రజలకు ఎంత రుణపడి ఉండాలంటే రేవంత్ రెడ్డి అయ్యాల కనుక ఎంపీగా గెలవకపోయి ఉంటే పీసీసీ పదవి వచ్చేది కాదు, పీసీసీ పదవి రాకపోయి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. సో నీకు ఈయనకు కంప్లీట్గా మనం అంటాం కదా రాజకీయ భిక్షం అంటాం కదా, ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి జరిగింది. పోనీ వాళ్ళకి ఏమైనా రుణపడి ఉన్నావా? పాపం పోనీలే ఏడో కాడ ఉన్నాళ్లే మల్లారెడ్డి అనుకున్నావా? మొదటి కక్ష కట్టినవి. ఎందుకు? ఇప్పుడు మల్లారెడ్డి కొడుకుని తీసుకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి నిలబెడితే పాపం ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చుకున్నాడు ఆ భద్రారెడ్డి. రేపు నా సీటు తిరుగుతుంది, ఏం చేయాలి? ఇప్పుడు సీటు తిరగకుండా ఉండాలంటే బెదిరించాలా? ఊపిరి పాపం మొదట్లో గవర్నమెంట్ వచ్చినాక కూడా ఏం తగ్గలేదు అనుకో మన మల్లన్న, తప్పలే. ఇక అధికారం ఉన్నప్పుడు ఏం చేస్తారు? అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది, జులుం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి సో ఇక బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి మొత్తం కూలగొట్టుడు షురువు చేసిరు.
సరే నువ్వు మా పార్టీలోకి ఏమొద్దు కానీ గమ్మునుండు, మీరు ఎవరు పోటీ చేద్దారా కానీ పాపం ఆయన బరాబర్ ఎత్తుకొని వచ్చి నేను మా పరిస్థితి ఇట్లుంది, మేము పోటీ చేయలేము అన్నాడు. కానీ ఏమైందిగా, ఇక మనిషిని అష్టదిగ్బంధం అంటే ఇక్కడే పప్పులో గాలేసిన అనుకోవాలి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈయన మీద పెద్ద అంటే తొడగొట్టి మరీ చేస్తేవా, ఒరే పాలమల్లి కానీ అంటే గుర్తు చేస్తున్నా, ఆ వీడియో అట్లా కొట్టినా వస్తుంది మీకు యూట్యూబ్లో. మరి అట్లాంటి మాటలు మాట్లాడి అతని మీద సవాళ్ళు ఇసిరి అతని బొక్కలో వేస్తా, నడుములీర కొడతా, చెంచలు కూడా జైల్లో వేస్తా, ఇన్ని చెప్పి వాళ్ళు చేసి మళ్ళీ మీ దొడ్లో నువ్వు అంటావు కదా, ఆ దొడ్లో కట్టేసుకున్న కుక్కలు గొర్రెలు నక్కలని, మరి మీ దొడ్లో కట్టేసుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? సరే తెలంగాణ ప్రజల గురించి వదిలేద్దాం బై, మల్కాజ్గిరి ప్రజలు ఏమనుకుంటారు? నిన్నటి దాకా ఆయన అన్యాయం అంటివి, అక్రమం అంటివి, 100 ఎకరాలు మింగిండంటివి, భూకబ్జాలు చేసిండంటివి, కాలేజీలో పెట్టి దండుకున్నాడంటివి, కాలేజీలకు ఊరిస్తేవి, మళ్ళీ మరి మీ పార్టీలు ఎట్లా చేర్చుకున్నావయ్యా అని అడగరా? అంటే ఈ చిన్న లాజిక్ మిస్ అయినా చేర్చుకుంటావు, అయిపోయింది, సరే పోయింది కదా తప్పదనుకో. మరి గెలుచుడట్టా? సరే ఎవరికి ఇస్తావో సీటు, ఏం కథ, ఏడ గెలుస్తావు? మరి ఇంత చిన్న లాజిక్ని మిస్ అయిందా రేవంత్ రెడ్డి? రెండోది, మొత్తం ఒక బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక అక్రమాలకి పుట్టినిల్లు అని చెప్పినోడివి ఎట్లా చేర్చుకుంటారు అంటున్నాను. మరి తెలంగాణ ప్రజలకు ఇదే కదా మీరు చెప్పి, ఇన్ని అబద్ధాలు ప్రజలకు చెప్పి సాగు తప్పి కన్నులెట్టబోయి 64 సీట్లతోటి ఎట్లనో వచ్చిర్రు. మరి వాళ్ళు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు బీజేపీ ఏమో వాళ్ళకు దిక్కు లేదు, ఇక్కడ మీకు దిక్కు లేకపాయే. బీజేపీ కూడా అమ్మ అబ్బా అనుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్లే దిక్కు. మీకు పరిస్థితి గదే ఉంది. ఇప్పుడు చైవెల్ల చూసుకుంటే గదే పరిస్థితి ఉండే, మల్కాజ్గిరి చూసుకుంటే అదే పరిస్థితి ఉండే. ఎవరు? అల్లు అర్జున్ మామ, ఆయనకి ఆ మల్కాజ్గిరికి సంబంధం లేదు, పైసలు ఉన్నాయి. రెండోది, ఇంకో వార్త కూడా వింటున్నాం, డీకే శివకుమార్ ఒక భువనగిరికి చెందిన మాజీ బీఆర్ఎస్ లీడర్ని, నేను మాజీ అంటున్నాను ఎందుకంటే 50 కోట్లు ఇస్తే ఎంపీ సీటు అంటే మీరు కూడా అంతే కదా, మీ సభలో మాత్రం చాలా మస్తు బింకాలు పలుకుతుంటావు. కార్యకర్తలు మమ్మల్ని భుజాన మోసిర్రు, మేము ఇక్కడ కూర్చున్నామంటే కార్యకర్తలు ప్రాణం పట్టుకున్నారు, జెండా మోసిరు అంటున్నావు కదా. మరి మీ జెండా మోషనల్ మల్కాజ్గిరిలో లేరా? మీ జెండా మోషనల్ చేవేలలో లేరా? మీ జెండా మోషనాలు భువనగిరిలో లేరా? ఎన్ని సీట్లు చెప్పాలి? మీ జెండా మోషనాలు నల్గొండలు లేరా? మరి వాళ్ళందరినీ ఇంకా మీ కాళ్ళ కింద పెట్టుకొని మీ కుటుంబ పాపం వాళ్ళని అన్నీ అది చేయకపోతే మంచిగుంటే కుటుంబ పాలన అంటే ఇవాళ ఏమైంది? కోమరెడ్డి బ్రదర్స్ ఆల్రెడీ ఉన్నారా? మళ్ళీ అక్కడి నుంచి భువనగిరి సీటు వాళ్ళ కుటుంబంలో నుంచేనా? నల్గొండ సీటు ఎవరికి ఇచ్చిరు? కుటుంబ సభ్యులకే ఇచ్చిరు కదా. మైనంపల్లి కుటుంబ సభ్యులకే కదా ఇచ్చింది. మరి ఎన్ని కుటుంబాలను పెంచి పోషిస్తున్నారు? ఇది కాదా? ఒక్కదానికని ఇప్పటికే మీ మీద పడ్డ మచ్చేంది? చెప్పుడు కానీ చేసుడు లేదు, చెప్పేది ఒకటి పాటించేది మరొకటి. అయిపోయినా మల్లారెడ్డిని భయపెట్టి అలా వేసుకొని ఏం చేస్తారు? ఇప్పుడు ఏం అంటే మల్లారెడ్డి మీ పార్టీలోకి వచ్చినంత మాత్రాన అక్కడ తీసుకుపోయి చంద్రశేఖర్ రెడ్డినో లేకపోతే ఇంకో రెడ్డినో నిలబడ్డంత మాత్రాన గెలుస్తారా? ఇప్పుడు ఏమంటే డూ ఆర్ డై పొజిషన్లో ఉన్నారు. ఏంటిది? ఈ సీటు గెలవకపోతే రేపు బట్టి విక్రమార్క అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. ఎందుకంటే సపోజ్ వాళ్ళ జిల్లాలో వాళ్ళు గెలిచి చూపించారు అనుకో, మరి ఈడ పరిస్థితి ఏంది? ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే, రేవంత్ రెడ్డి వేస్తున్న ప్లాన్స్ చూస్తుంటే తలకాయ కిందికి కాళ్ళు పైకి చేసినా కూడా మల్కాజ్గిరి ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించరు అనడానికి జరుగుతున్న ఒక పెద్ద డ్రామా కంపెనీనే చూడొచ్చు. నాట్ ఈవెన్ ద మల్కాజ్గిరి ప్రజలు, తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తున్నారు, తూ అని ఊస్తున్నారు. అరే ఏంది ఏమో చెప్పి ఏదో చేసిరు కదా గీయాల పరిస్థితి. మీకోసం మాట్లాడిన జర్నలిస్టులు, మీకోసం మాట్లాడిన ఉద్యమకారులు ఇవాళ అప్పుడే ఏం తిడుతున్నారు? గిట్ల అవుతుంది అనుకోలేదు, మార్పు గిట్లు ఉంటుంది అనుకోలేదు. ఎవరు దోసుకున్న గోతిలో ఎవరు దోముకున్న గోతిలో వాడే పడతాడు అనడానికి మీకు మల్కాజ్గిరి గుంత మీరే దోసుకుంటున్నారు.